రేవంతమయ్య మా ఆడోళ్లకు నెలకు 2500, ఇక ముసలక్కలకు నెలకు 4000 పింఛన్ ఇస్తే అది ఎక్కడ దాచిపెట్టుకోవాలి, ఏం చేయాలి అని మా తనలో ఆడుతురాడనులా. ఎందుకంటే ఆ పైసలు ఏడ దాచిపెట్టాలి అన్న భయంతో తిరుగుతుర్రట. ఇగో ఈ అక్క ఏమనుకొస్తుందో ఒక్కసారి ఇనురి. ఎక్కడ పోతుర్రా? ఓ అక్క ఎట్టెట్టుందా సంసారము? మంచిగా ఉన్నదిరా. కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక, కొత్త సర్కారు వచ్చినాక ఏమనిపిస్తుంది, ఎట్లా అనిపిస్తుందిరా? మరి మీ ఆడకలకు కూడా ఏదో 2500 చేస్తా అని మరి ఆనాడు ఎలక్షన్ల ముందర బాగానే గప్పాలు కొట్టిరు. ఇప్పుడు ఎట్లెట్లా ఉందిరా గయ్యేందో? మరి అంతా నిమ్మలమేనా అంటే హబ్బరకొండ కూలీలకు పోయే తల్లుని దండం పెట్టి రోడ్ల మీద కలిసి ఏ రకంగా వాళ్ళ ఆంబయ వెళ్ళబోసుకుంటుర్రో, వాళ్ళ కడుపులో ఎంత కషాయం ఉందో ఏ రకంగా ఎల్లగాకుతుర్రో జర్ర ఇంతే. కానీ మరి ఇది అర్థం కాదుల్లా. ఎందుకంటే ఈ ముచ్చట ఖచ్చితంగా సీఎం రేవంతమయ్య కాడికి పోవాలి. అంటే జనాలు ఈ రకంగా నా మీద ఉసిగొలుపుతుర్రా, ఈ రకంగా గరం చేస్తుర్రా, ఈ రకంగా కండెర చేస్తుర్రా, ఈ రకంగా కోప్పడుతుర్రా, ఈ రకంగా నా మీద కాయానికి కాలు దూతుర్రా అనేది కూడా ఆయనకు కూడా అర్థమవుతుల్లా. చూస్తుర్రా సామాన్యులు, కూలీలు, కూలి తల్లులు పొద్దున లేస్తే పుట్టెడు కష్టం చేసుకొని చెమట పడిపించే ఈ కష్టజీవులు ఏమంటుర్రు కాంగ్రెస్ ప్రభుత్వం గురించి అనేది ఈ 2 మాటల్లో ఇందాముల్లా. తల్లులారా ఇక కానీ రమ్మా. ఇప్పుడు కొత్త సర్కారు వచ్చింది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన ఎట్టెట్టున్నాయి మీ బతుకులు ఎట్టెట్టున్నాయి? మీ సంసారం ఇస్తున్నారా? గడపడుతున్నారా పిల్లగాళ్ళు? మీ అక్కర కోసం, మీ బాబు కోసం, మీ బతుకు ఇప్పుడు మీ సంసారం ఎట్టెట్టున్నాయి? సంసారం ఉన్నా చేసే సంసారం గదే. ఆయన వచ్చేం పొడి చేయలే, ఈయన వచ్చేం పొడి చేయలే. ఏ రోజు ఉన్నది ఆ రోజునే ఉంది. ఇప్పుడు మీ ఆడక్కలకు మరి 2500 అప్పుడే 10 నెలల సందే ఇచ్చిండు. అమ్మా మీకు తెలియనట్టుంది. ఇప్పుడు చెకింగ్ వచ్చారు కానీ నాకు ఇచ్చి 3 నెలల ముసురాయిలు బంద్ చేసిన, అన్ని చేసిన, అందరు నిమ్మలంగానే ఉన్నాం కానీ అవి ఆడ వెచ్చి పోతున్నాం. అట్టనా? వస్తున్నాయా? 4000 వస్తలేవు? అయ్యో దేవుడా.